మాట్లాడండి సార్. నమస్తే సార్. ఏం చేస్తారు? ఏం పేరు? ఏ ఊరు? నా పేరు కొల్లు రామకృష్ణ, జగ్గంపేట మండలం, గోవిందపురం గ్రామం. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటాను. ఓకే, కంప్యూటర్. ఓకే అండి. ఎలా ఉంటుంది సార్ మీ కాన్స్టిట్యున్సీ పరిస్థితి? ఎలా ఉంటుంది మా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ప్రస్తుతానికైతే జ్యోతి నెహ్రూ గారికి అంటే ఎన్డీఏ కూటమి భాగస్వామి 3 పార్టీలు మద్దతు అభ్యర్థి అయినటువంటి జ్యోతి నెహ్రూ గారికే ప్రజాదరణ బాగుంది అన్ని విధాలు కూడా. అంటే ఎలాగా గెలిచేస్తారంటారు ఆయన? గెలుపు అనేది నల్లేరు మీద నడక ఆయనకి ప్రస్తుత పరిస్థితిలో. కానీ గెలడం అనేది ఆయన ఒక టాస్క్ కింద తీసుకుంటలేదు. కానీ భారీ మెజార్టీతో గెలాలనేది ఒక పట్టుదలతో మరి రాత్రింబావుళ్ళు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు గెలిపిస్తారు. మరి మీరు ఆయన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. నెహ్రూ గారు ఏ పార్టీ అండి? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ. ఓకే అండి. అపోజిట్ ఎవరు? వైసీపీ తరఫున ఎవరు? వైసీపీ తోట నరసింహ గారు చేస్తున్నారు. ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? తోట నరసింహ గారు గతంలో మరి 2 పర్యాయాలు మనకి చేసినప్పటికీ మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గానికి దూరంగా ఎక్కడో కాకినాడలో నివాసం ఉండడం జరుగుతుంది. మరి నెహ్రూ గారు నియోజకవర్గాన్ని ఓడినా నగ్గినా మరి ఇక్కడే పనిచేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ప్రజా సమస్యలపై ప్రతిపక్షంలో పోరాడుతూ అధికారంలో ఉంటే ప్రజలకి కావాల్సిన పనులు వస్తువులన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది. అంటే మీ నమ్మకం గట్టిగా ఉంది నెహ్రూ గారి మీద? ఖచ్చితంగా. సరే, 100%. మరి మీ పైన కూడా ఆయనకు నమ్మకం ఉందా? మీరు అంతా కలిసి గెలిపిస్తారని? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మాపై నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయనకంటే కూడా మాకే ఆయన గెలిపించుకోవడం చాలా అవసరం ఈ నియోజకవర్గానికి. ఓకే. ఎందుకంటే ఖచ్చితంగా నెహ్రూ గారు అనే వ్యక్తి గెలిస్తే అన్ని రంగాల్లో ముఖ్యంగా 4 అంశాల్లో ప్రాధాన్యత ఇస్తూ మరి వైద్యం, విద్య, అలాగే ఉపాధి, అలాగే రైతు సోదరులకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ నిర్మించడానికి ఈ 4 కూడా మెయిన్ ప్రయారిటీ ఇచ్చి మరి అన్ని వర్గాలను కూడా ఆదుకుంటానని ఆయన ప్రామిస్ చేయడం. ఆయన గతంలో కూడా ప్రామిస్ చేసినా చేయకపోయినా ఆయన ఎన్నో పనులు చేసి మరి గతంలో నిలిచిన చరిత్ర ఆయనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గ ఓటర్లు అందరూ కూడా ముక్తకంఠంతో ఆయన గెలుపుని ఆస్వాదిస్తాం. ఖచ్చితంగా అందరూ కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి జ్యోతి నెహ్రూ గారిని మరి విజయపథంలో నడిపిస్తానని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఓకే.